ఒక ఇంగ్లీష్ కవి ఎప్పుడు లైఫ్ ఈజ్ అ జర్నీ అన్నాడు. కానీ ఎలాంటి జర్నీయో చెప్పలేదు. బస్ జర్నీయా, ఫ్లైట్ జర్నీయా, ట్రైన్ జర్నీయా, ఏ టైంలో ఉంటుంది ఆ జర్నీ, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుంది ఆ జర్నీ, ఇవేం చెప్పలే. సరదాగా అలా ఊటీకి వెళ్తున్నట్టు చెప్తూ నేనేదో ట్రై చేయాలా. వెల్కమ్ టు ద మోనోలాగ్ బై సాకేత్. దిస్ ఇస్ సాకేత్ కసవరాజు. అనగనగా ఒక 23 years అబ్బాయి సోలో ట్రిప్ వెళ్దాం అనుకున్నాడు ఊటీకి. వాళ్ళ ఊరు నుండి ఊటీకి వెళ్ళడానికి టికెట్ కూడా తీసుకున్నాడు. టికెట్ తీసుకొని ఇంటికి రాగానే ఒకటే ఆలోచన, ఊటీ అంటే ఒక డ్రీమీ ప్లేస్, ఊటీ అంటే ఒక పీస్ఫుల్ ప్లేస్, ఊటీలో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇలా అనుకొని ఇలా డైలాగ్స్ కొట్టి పక్కా ప్లానింగ్తో ఊటీకి వెళ్ళాక ఏమేం చెయ్యాలో అన్నీ ఒక లిస్ట్ వేసుకొని రైల్వే స్టేషన్ స్టార్ట్ అయ్యాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కొంచెం కంగారు పడి ధైర్యం చెప్పడానికి రైల్వే స్టేషన్ దాకా వచ్చారు. కానీ ఆ అబ్బాయి మాత్రం, నాకేంటి భయం, 23 years నేను చూసుకోలేనా, మీరు జాగ్రత్తగా ఉండండి ఈ ఊళ్ళో, నేను చూసుకుంటా ఊటీకి వెళ్ళాక అని రివర్స్ వాళ్ళకే ధైర్యం చెప్పి ట్రైన్ ఎక్కాడు. ఆ ట్రైన్ అలా ట్రీస్ నుంచి వెళ్తుంటే ఆ ఫాగ్లో, ఆ వర్షంలో మ్యాజికల్ ఎక్స్పీరియన్స్లా అనిపించింది తనకి. కానీ డెస్టినేషన్ వస్తుంది అనే 1 hour ముందు నుండి ఏదో తెలియని కన్ఫ్యూజన్, ఏదో తెలియని టెన్షన్ స్టార్ట్ అయింది. ఎందుకు ఈ టెన్షన్? అంత ప్లాన్ చేసి వచ్చాడు కదా, ఓహో ఊటీలో ఏం చేయాలో ప్లాన్ చేసుకుని వచ్చాడు, కానీ దిగాక ఏం చేయాలో వాడికి అర్థం కాలేదు. సో దిగాక ఫస్ట్ క్యాబ్ బుక్ చేయాలి. క్యాబ్ బుక్ చేయాలంటే ర్యాపిడో వీళ్ళంతా ఉంటారు, కానీ వాళ్ళతో తమిళ్లో ఎలా కాన్వర్స్ చేయాలి, ఇలాంటి థాట్స్ అన్నీ కొంచెం టెన్షన్ పెట్టాయి. అయినా కానీ దిగి తమిళ్లో 2-3 తప్పులు చేసైనా సరే హోటల్ దాకా ఎలాగో అలా ఆటో బుక్ చేసుకున్నాడు. తర్వాత అనుకున్నవన్నీ అవ్వని తెలుసుకొని, రియాలిటీ అర్థం చేసుకొని ఉన్న దాంతో సరిపెట్టుకుంటూ బ్రతుకుతున్నాడు. మన జీవితం కూడా ఇంతే. చిన్నప్పుడు ఎప్పుడు పెద్ద అవుతావా అనే ఫ్యాంటసీలో ఉంటాం. పెద్ద అయ్యే ప్రాసెస్ బాగానే ఉంటుంది, ఊటీ ట్రైన్ జర్నీ లాగా. ఆ ప్రాసెస్లో బీటెక్ ఫైనల్ ఇయర్కి వచ్చాక ఒక కన్ఫ్యూజన్ మొదలవుతుందే, తర్వాత ఏంటి మాస్టర్సా జాబా అని ఫీల్డింగ్ సెట్ అయిపోద్ది అక్కడ. అప్పుడే లైఫ్ ఏంటి ఎలా ఉంటుంది అని క్లియర్గా ఒక అవుట్లైన్ వస్తుంది. ముందు రోజులే బాగున్నాయి అనుకుంటాం, కానీ మళ్ళీ ఆ రోజులు రావు. ఇంకా ఆ మెమరీస్ అలానే తలుచుకొని ప్రజెంట్ ఎంత బాగాలేకపోయినా బాగుంటుందనే హోప్తో బతుకుతాం. కానీ ఏదో ఒక రోజు ఎండ్లో అందరికీ లైఫ్ బాగానే ఉంటుంది. దాట్ ఈజ్ ఇట్ అబౌట్ టుడేస్ ఎపిసోడ్ గైస్. మళ్ళీ సరదాగా వేరే టాపిక్ ఏదైనా గుర్తొస్తే ఇంకొక ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. సైనింగ్ ఆఫ్, బాయ్.